విజిటింగ్ వీసాస్ కి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ వెరీ వెరీ హై. అంటే ఈ విజిటింగ్ వీసా ఏమవుతుందంటే ఇండియాలో దే అప్లై ద కౌన్సిలేట్. అయితే ద కౌన్సిలేట్ ఆఫీసర్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిషన్. అయితే మోస్ట్ ఆఫ్ ద డినయల్స్, మోస్ట్ కామన్ రీజన్, టూ రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే టైస్ టు ద హోమ్ కంట్రీ, అంటే మన కేసులో టైస్ టు ఇండియా. ద సెకండ్ రీజన్ ఇస్ ఫైనాన్షియల్ ఎబిలిటీ. పేరెంట్స్ ఇండియా నుంచి యుఎస్ వస్తారు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాకి, అండ్ వాళ్ళ పిల్లలు యుఎస్ సిటిజన్స్ అయిపోయి ఉంటారు. సో ఆ సెనారియోలో ఇఫ్ సంబడి ఈజ్ అ యుఎస్ సిటిజన్, వాళ్ళ పేరెంట్ గనక యుఎస్ లో ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యుఎస్ లో ఉన్నప్పుడే దే కెన్ ఫైల్ ఫర్ అ గ్రీన్ కార్డ్. ఇట్స్ అ ఫాస్టర్ వే. సంబడి కెన్ బి ఇన్ యుఎస్ ఆన్ అ టూరిస్ట్ వీసా, ఆన్ అ B1 ఆర్ B2 వీసా, అండ్ బి ఎలిజిబుల్ ఫర్ అ గ్రీన్ కార్డ్. నమస్తే, వెల్కమ్ టు స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ. 12 ఇయర్స్ కి పైగా అటార్నీగా డాలస్ లో తన సర్వీస్ ని అందిస్తూ 20,000 కి పైగా అన్నమాట H1B అలానే వీసాలు ఫైలింగ్ చేస్తూ ఇమిగ్రేషన్ అటార్నీగా మన చాంద్ పర్వతనేని గారు ఉన్నారండి. మరి లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే చాంద్ గారు. హలో, నమస్తే స్వర్ణ గారు. ఇప్పుడు యుఎస్ లో చాలా మంది సిటిజన్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు గనక వాళ్ళ పేరెంట్స్ ని ఇండియా నుంచి విజిటింగ్ వీసా మీద వచ్చిన పేరెంట్స్ ని ఇక్కడే అంటే ఇక్కడే ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కోసం గ్రీన్ కార్డ్ ఏదైనా అప్లై చేయాలంటే అంటే వాళ్ళు అసలు అప్లై చేసుకోవచ్చా? వాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఇండియా నుంచి ఇక్కడ విజిటింగ్ వీసా మీద అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని విజిట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళు అప్పుడు ఇక్కడ ఉంటున్నప్పుడే వాళ్ళ కోసం గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఇఫ్ సంబడి ఈజ్ విజిటింగ్ యుఎస్ఏ అంటే వాళ్ళు యుఎస్ఏలో దే ఆర్ ఆన్ అ B1 ఆర్ B2 టూరిస్ట్ వీసా. సో ఆ వీసాలో ఉన్నప్పుడు ఇఫ్ దే హ్యావ్ అ క్వాలిఫైయింగ్ రిలేటివ్, అంటే మనకి మోస్ట్ కామన్ గా కనపడేది పేరెంట్స్ ఇండియా నుంచి యుఎస్ వస్తారు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాకి, అండ్ వాళ్ళ పిల్లలు యుఎస్ సిటిజన్స్ అయిపోయి ఉంటారు. సో ఆ సెనారియోలో ఇఫ్ సంబడి ఈజ్ అ యుఎస్ సిటిజన్, వాళ్ళ పేరెంట్ గనక యుఎస్ లో ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యుఎస్ లో ఉన్నప్పుడే దే కెన్ ఫైల్ ఫర్ అ గ్రీన్ కార్డ్. ఇట్స్ అ ఫాస్టర్ వే. అయితే ఓన్లీ రూల్ ఏంటంటే సంబడి కెనాట్ కమ్ టు యుఎస్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ అప్లైయింగ్ ఫర్ అ గ్రీన్ కార్డ్. సో ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. యుఎస్సిఐస్ విల్ ప్రిజ్యూమ్ దట్ సంబడి ఈజ్ అన్ ఇంటెండింగ్ ఇమిగ్రెంట్. సో ఆ ప్రిజంప్షన్ ని మనం చాలా కేర్ఫుల్ గా చూడాలి. అంటే ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ యుఎస్, ఒక రూల్ ఉంది. ఫస్ట్ 90 days దే కెనాట్ అప్లై ఫర్ అ గ్రీన్ కార్డ్ పిటిషన్. ఫస్ట్ 90 days అయిపోయిన తర్వాత దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో జనరల్ రూల్ ఏంటంటే ఇఫ్ సంబడి ఈజ్ విజిటింగ్ యుఎస్ఏ, ఫస్ట్ 90 days లో జనరల్లీ సంబడి షుడ్ నాట్ అప్లై ఫర్ అ గ్రీన్ కార్డ్. 90 days దాటిన తర్వాత ద చైల్డ్ హూజ్ అ యుఎస్ సిటిజన్, సో వాళ్ళు I-130 అనే ఒక పిటిషన్ ఫైల్ చేస్తారు. సైమల్టేనియస్లీ I-485 అనే ఒక గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఫారెన్ నేషనల్ పేరెంట్ వాళ్ళు అప్లై చేయాలి. సో రెండు కలిపి కన్కరెంట్ గా దే ఫైల్ I-130 అండ్ 485 ఇన్ సేమ్ ప్యాకేజ్. సో అలా చేయడం వల్ల సంబడి కెన్ బి ఇన్ యుఎస్ ఆన్ అ టూరిస్ట్ వీసా, ఆన్ అ B1 ఆర్ B2 వీసా, అండ్ బి ఎలిజిబుల్ ఫర్ అ గ్రీన్ కార్డ్. సో ప్రాసెస్ టైం పడుతుంది. వన్స్ అప్లై చేసిన తర్వాత ఇట్ టేక్స్ అప్ టు 8 to 12 months. సో ఒక 1 year ప్రాసెస్ అది. సో 1 year లో వాళ్ళకి ఏమవుతుందంటే దే కెన్ గెట్ అ గ్రీన్ కార్డ్. అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూరింగ్ దట్ టైమ్ దే కెన్ స్టే బ్యాక్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళ టూరిస్ట్ వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఇలా గ్రీన్ కార్డ్ కనుక ఫైల్ చేస్తే ఆ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు దే ఆర్ గుడ్ టు స్టే ఇన్ యుఎస్ఏ. ఓకే. ఓకే. అది యూజువల్‌గా మనకి ఎంత టైం పట్టొచ్చండి? అంటే మనము 3 months తర్వాత అప్లై చేస్తే గ్రీన్ కార్డ్ కోసం? సో జనరల్ గా కరెంట్ టైమ్ లైన్స్ అయితే ఆల్మోస్ట్ 8 to 12 months పడుతున్నాయి. అంటే గుడ్ థింగ్ ఏంటంటే ఒకవేళ చైల్డ్ యుఎస్ సిటిజన్ కనుక క్వాలిఫైయింగ్ పేరెంట్ కి అప్లై చేస్తే వాళ్ళకి కోటా ఉండదు. అంటే ఇట్స్ అన్లిమిటెడ్ కోటా. సో మామూలుగా మనం గ్రీన్ కార్డ్ లో వి హియర్ సంథింగ్ అబౌట్ ప్రయారిటీ డేట్స్. అయితే పేరెంట్ చైల్డ్ విషయానికి వచ్చేసరికి దేర్ ఇస్ నో ప్రయారిటీ డేట్, ఎందుకంటే ద డేట్ ఇస్ కరెంట్. సో దేర్ ఇస్ అన్లిమిటెడ్ కోటా. సో ఎంతమంది సిటిజన్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ ఫారెన్ నేషనల్స్, దే కెన్ అప్లై ఫర్ అ గ్రీన్ కార్డ్. సో డేట్ ఈస్ ఆల్వేస్ కరెంట్. సో మనం అప్లై చేసిన రోజుని డేట్ ఇస్ కరెంట్, అంటే అప్లై చేసిన రోజు దగ్గర నుంచి వాట్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్ టు ప్రాసెస్ దట్ అప్లికేషన్ అంతే టైం అనమాట. ప్రయారిటీ డేట్ గురించి వెయిట్ చేయవసరం లేదు. సో టిపికలీ వాట్ దట్ మీన్స్ ఇస్ మనం అప్లై చేసిన ఒక 2 weeks లో రిసీట్ నోటీసులు వస్తాయి. ఒక 1 month లో మనకి ఫింగర్ ప్రింటింగ్ నోటీసులు వస్తాయి. ఆ ఫింగర్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత దెర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ చెక్. ద బ్యాక్గ్రౌండ్ చెక్ టేక్స్ అ కపుల్ ఆఫ్ మంత్స్. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి దే షెడ్యూల్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, అండ్ సమ్ టైమ్స్ దే డోంట్ ఈవెన్ షెడ్యూల్ అన్ ఇంటర్వ్యూ, డైరెక్ట్ గా గ్రీన్ కార్డ్ అప్రూవ్ చేస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయకపోతే ఫాస్ట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తే ఒక 2-3 months అడిషనల్ టైం పడుతుంది. టిపికలీ 8 to 12 months is something that one can expect a green card. సో ఇక్కడ విజిటింగ్ వీసా మీద వచ్చి వాళ్ళు గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసుకుంటే 8 to 12 months‌లో వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి కొంతమంది విజిటింగ్ వీసా మీద ఇక్కడ యూఎస్‌కి రావాలనుకునే వాళ్ళకి విజిటింగ్ వీసా కూడా క్యాన్సిల్ అవుతున్నాయండి. అంటే రిజెక్ట్ అవుతున్నాయి. సో మరి దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు?
సో విజిటింగ్ వీసాస్కి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ వెరీ వెరీ హై. అంటే ఈ విజిటింగ్ వీసా ఏమవుతుందంటే ఇండియాలో దే అప్లై ద కౌన్సిలేట్. అయితే ద కౌన్సిలేట్ ఆఫీసర్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిషన్. అయితే మోస్ట్ ఆఫ్ ద డినయల్స్, మోస్ట్ కామన్ రీజన్, 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే టైస్ టు ద హోమ్ కంట్రీ, అంటే మన కేసులో టైస్ టు ఇండియా. ద సెకండ్ రీజన్ ఇస్ ఫైనాన్షియల్ ఎబిలిటీ. సో ద టైస్ టు ఇండియా ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, ఆర్ ద ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. ఈ 2 ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ టూరిస్ట్ వీసా రిజెక్షన్. సో జనరల్గా టైస్ టు ఇండియా అంటే ఎవరన్నా వాళ్ళకి యుఎస్ కౌన్సిలేట్ ఆఫీసర్స్ వాట్ దర్ లుకింగ్ ఫర్ ఇస్, ఒకళ్ళు టూరిస్ట్ వీసా తీసుకుని దే గో టు యుఎస్. వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ టైస్ దే హ్యావ్ టు ఇండియా దట్ విల్ మేక్ దెమ్ కమ్ బ్యాక్ టు ఇండియా. సో అవి చూస్తారు. సో మోస్ట్ కామన్ ఏంటంటే స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్, అంటే స్ట్రాంగ్ జాబ్. ఒక జాబ్ ఉంటే ఇండియాలో టిపికలీ పీపుల్ విల్ కమ్ బ్యాక్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్టీస్. ఇఫ్ సంబడి హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా, జనరల్గా ప్రాపర్టీస్ కోసం దే గో బ్యాక్. థర్డ్ రీజన్ ఇస్ రిలేటివ్స్. ఇఫ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిలేటివ్స్ ఇన్ ఇండియా, సపోజ్ వాళ్ళ పిల్లలు కొందరు ఇండియాలో ఉన్నారు, లాట్ ఆఫ్ రిలేటివ్స్ ఆర్ ఇన్ ఇండియా, సో దే హ్యావ్ స్ట్రాంగ్ టైస్ టు ఇండియా. సో ఏంటి, యుఎస్ వచ్చిన టెంపరీగా దే విజిట్ యుఎస్ అండ్ దే గో బ్యాక్. సో ఇలా స్ట్రాంగ్ టైస్ టు ఇండియా ఉంటే జనరల్గా వీసా రిజెక్ట్ అవ్వద్దు. ఇఫ్ ద కౌన్సిలర్ ఆఫీసర్ ఫీల్స్ ద టైస్ టు ఇండియా ఆర్ నాట్ స్ట్రాంగ్, జనరల్గా వీసా రిజెక్ట్ చేస్తారు. అది మోస్ట్ కామన్ రీజన్. సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఫైనాన్షియల్ ఎబిలిటీ. సో టూరిస్ట్ వీసా జనరల్గా ఏంటంటే చాలా మంది టూరిస్ట్ వీసా అనే రీజన్ తోటి యుఎస్ వచ్చి యుఎస్లో ఇల్లీగల్గా ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో కౌన్సిలర్ ఆఫీసర్స్ దే వాంట్ టు మేక్ ష్యూర్ నో బడీ ఈస్ కమింగ్ టు యుఎస్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ అన్ ఇల్లీగల్ జాబ్ అండ్ మేకింగ్ మనీ. అందుకోసం వాళ్ళు జనరల్గా ఏంటంటే ది లుక్ ఎట్ ఫైనాన్షియల్ ఎబిలిటీ. ఎవరికైనా ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇండియాలో స్ట్రాంగ్గా ఉంటే దే డోంట్ హ్యావ్ అ నీడ్ టు గో టు యుఎస్ అండ్ డూ సమ్ ఇల్లీగల్ జాబ్. సో టూరిస్ట్ వీసాలో ఎవరో వచ్చి వాళ్ళు మిస్యూజ్ చేయరు, టూరిస్ట్ వీసాలో వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇలాంటి థింగ్స్ని. సో జనరల్ రూల్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇన్ ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆర్ టైస్ టు ఇండియా ఆర్ వెరీ స్ట్రాంగ్, జనరల్గా 90% మీకు టూరిస్ట్ వీసా రిజెక్ట్ అవ్వదు. ఈ 2 మోస్ట్ కామన్ రీజన్స్ మేము చూసే టూరిస్ట్ వీసా రిజెక్షన్స్లో. సో ఇప్పుడు మరి విజిటింగ్ వీసా మీద వచ్చే వాళ్ళు మామూలుగా అంటే ఒకవేళ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం రిజెక్ట్ అయితే వాళ్ళ అంటే వాళ్ళు ఎలా ఎందుకు రీజన్స్ అని తెలిసింది. మరి ఒకవేళ వీసా అప్రూవ్ అయ్యి వచ్చిన వాళ్ళు మాక్సిమం యూఎస్లో ఉండాలంటే ఎన్నాళ్ళు ఉండొచ్చండి? సో జనరల్గా ప్రతి ఒక్కళ్ళు యుఎస్ ఎంటర్ అయ్యే టైంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ చెక్. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జనరల్గా టూరిస్ట్ వీసాస్కి దే టిపికలీ గెట్ అ మాక్సిమమ్ ఆఫ్ 6 months. సో I-94 ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఎవ్రీబడి షుడ్ డౌన్లోడ్ ద డాక్యుమెంట్ కాల్డ్ I-94. ఎవరైనా యూఎస్లోకి వచ్చారు అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా తోటి నెక్స్ట్ డే వాళ్ళు సిబిపి వెబ్సైట్లోకి వెళ్ళి దే షుడ్ డౌన్లోడ్ దిస్ I-94 డాక్యుమెంట్. ఈ I-94 డాక్యుమెంట్లో జనరల్గా టూరిస్ట్ వీసాలో టిపికలీ పీపుల్ గెట్ ఫర్ అ మాక్సిమమ్ ఆఫ్ 6 months. మోస్ట్ కామన్ 6 months. కొందరికి తక్కువ కూడా ఇస్తారు, 6 months కన్నా ఎక్కువ ఇవ్వరు, కానీ వెరీ ఫ్యూ పీపుల్ దే సమ్ టైమ్స్ గెట్ లెస్ దెన్ 6 months, బట్ 6 months ఇస్ టిపికలీ ద మాక్సిమం. అయితే కొందరు ఆ 6 months దాటి ఉండాల్సిన అవసరం ఉంటుంది కొందరికి, ఫర్ వాట్ ఎవర్ రీజన్. మేబీ ఆ 6 monthsలో దే బికేమ్ సిక్, దే డిడ్ నాట్ సీ ఆల్ ద ప్లేసెస్ దే వాంటెడ్ టు విజిట్. ఆర్ 6 months తర్వాత సపోజ్ ఇంట్లో ఏదో అకేషన్ ఉంది, ఇంపార్టెంట్ ఫ్యామిలీ అకేషన్, సో ఉండాలి. సో ఇలా రీజన్స్ ఉంటే ఇనీషియల్గా 6 months ఇచ్చినా కూడా ఆ 6 monthsని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే దెర్ ఇస్ అ డాక్యుమెంట్ కాల్డ్ I-539. ఈ I-539 డాక్యుమెంట్ బిఫోర్ దర్ 6 month స్టే ఎక్స్పైర్స్, ఈ లోపల కనుక వాళ్ళు యుఎస్సిఐఎస్కి $370 ఫీస్ పే చేసి ఇఫ్ దే అప్లై ఫర్ అన్ ఎక్స్టెన్షన్ అండ్ ద రీజన్స్ ఆర్ ఆల్ లెజిటిమేట్ రీజన్స్, టిపికలీ ఇంకొక 6 months వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా 6 months వస్తుంది, ఏదైనా రీజన్ ఉంటే ప్రాపర్ లెజిటిమేట్ రీజన్ ఇంకొక 6 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇలా I-539 అప్లై చేసి. థ్యాంక్ యూ చాంద్ గారు. మనము అన్ని యాక్చువల్గా మంచి పాయింట్స్ అన్ని ఈరోజు మీరు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ అలానే చాలా మందికి ఉన్న డౌట్స్ నేను మిమ్మల్ని ఈరోజు అడగడం జరిగింది, మీరు చక్కగా క్లారిఫై చేశారు. సో వ్యూవర్స్, మరొకసారి మీకు ఎటువంటి ఇమిగ్రేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ రూపంలో మాకు పెట్టండి. చాంద్ గారితో షో చేసి మేము మీ ముందుకు వస్తాము. అండ్ అలానే చాంద్ గారిది ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా మేము ఇక్కడ రీచ్ అవుట్ అవ్వడానికి పెట్టబోతున్నాము. సో ప్లీజ్ చూడండి, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా చాంద్ గారిని అప్రోచ్ అవ్వండి. అండ్ అలానే ఆ క్వశ్చన్స్కి వచ్చిన ఆన్సర్స్ ద్వారా మీరు కూడా బెనిఫిట్ పొంది వీసాకి సంబంధించిన ఇమిగ్రేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో మరి ఇలాంటి మంచి షోస్ కోసం చూస్తూ ఉండండి స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ. అండ్ వన్స్ అగైన్ చాంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ అలానే ఇలాంటి క్వశ్చన్స్ అండ్ అలానే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా హైలైట్ చేసి చాలా మందికి ఎడ్యుకేట్ చేస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ షోలో మిమ్మల్ని కలుస్తాము. అంతవరకు నమస్తే అండి.